హిట్ టాక్ తో దూసుకుపోతున్న భరత్ అనే నేను సినిమాకు సీక్వెల్ వస్తుందా? అసలు వచ్చే అవకాశం ఉందా? వస్తే అందులో ఏ అంశాలు కవర్ చేస్తారు? కొరటాల శివ ఈసారి ఎలాంటి అంశాలు లేవనెత్తబోతున్నాడు? హీరో ఎవరు? ఇలా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే సీక్వెల్ పై కాన్సంట్రేషన్ ఎందుకు? చాలా ఫ్రెష్ స్టోరీస్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చేశాడు కొరటాల శివ. అయినప్పటికీ భరత్ అనే నేను మూవీ చూసొచ్చిన వారందరిలో చాలా ప్రశ్నలు మెదులుతున్నాయి. వాటిని కూడా కవర్ చేసుంటే బాగుండేది, లేదంటే సీక్వెల్ రూపంలో అయినా వాటిని ప్రస్తావించాలని కోరుకుంటున్నారు. ఇంతకీ అవేంటంటే, భరత్ అనే నేను సినిమా మొత్తం ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో ఉండే లోపాలను, వారిలో లొసుగులను ఎత్తి చూపుతూ సాగింది. నిజమే, భరత్ అనే నేను సినిమాలో కొరటాల లేవనెత్తిన ఏ ఒక్క పాయింట్ ని కూడా నిజం కాదు అనలేం. మనమేంటి, చివరకు రాజకీయ నాయకులు కూడా ఎవరి భుజాలు వాళ్లు తడుముకోవాల్సిందే. అయితే రాజకీయాలకి అవినీతికి విడదీయలేని బంధం ఉందన్న సంగతి తెలిసిందే. అందర్నీ ఈ ఘాటిన కట్టకపోయినా 90% మంది ఈ కోవకు చెందినవారే. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఓట్లు కొనుక్కుంటున్న వాళ్ళు అవినీతి పరులైతే ఓట్లు అమ్ముకుంటున్న జనాన్నేమనాలి? ఎన్నికల హీట్ మొదలైందంటే చాలు, ఒక్కో నేత భారీగా డబ్బులు పంచుతారు, కాస్ట్లీ కానుకలు ప్రకటిస్తారు. అందిందే ఛాన్స్ అన్నట్టు ఓటర్లు కూడా దొరికినంత మడిచేస్తున్నారు. కానీ తెల్లారితే రాజకీయ నాయకులపై మాట్లాడే జనం ఓటికి నోటు తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆలోచించడం లేదు? నేతలు కూడా గెలిచేందుకు భారీగా ఖర్చు చేస్తున్నాం కాబట్టి అదంతా తిరిగి సంపాదించుకుంటామనే కాన్సెప్ట్ తో సాగిపోతున్నారు. మరి ఇలాంటప్పుడు నేతల్లో మార్పు సంగతి సరే, ముందు జనం మారాలి కదా. నిజంగా తమకు నీతివంతమైన నాయకుడు కావాలన్నప్పుడు ముందు మనమెంత నీతిగా ఉన్నామో ఆలోచించాలి. అప్పుడే ఓట్లేసి గెలిపించుకున్న నాయకుడిని నిలదీయగలిగే రైట్ మనకుంటుంది. ఈ లెక్కన మార్పు రావాల్సింది మనలోనే, అంటే జనంలోనే. సో భరత్ అనే నేనుతో రాజకీయ నాయకుల పనితీరుని కళ్లకు కట్టినట్లు చూపించిన కొరటాల శివ సీక్వెల్ తెరకెక్కించి జనంలో తప్పులు కూడా చూపిస్తే బాగుంటుందేమో అంటున్నారంతా. మరి కోలీవుడ్ కి శంకర్, టాలీవుడ్ కి శివుడు అని అంతా అంటున్నట్టే లోక కళ్యాణంలో భాగంగా ఈ బాధ్యత కూడా భుజానికి ఎత్తుకుంటాడేమో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.